సో దేశ స్వాతంత్రం, దేశం పట్ల భక్తి లేకుండా ఏది పడితే అది మాట్లాడాలనుకునేటువంటి మిత్రులందరూ కూడా నేను ఒకటే ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ బ్లాస్ట్ ఏమన్నా భారతీయ జనతా పార్టీకి సంబంధం ఉందా? ఇట్లా కూడా మాట్లాడవచ్చా? చేతిలో ఫోన్ ఉందని ఏది పడితే అది పెట్టవచ్చా? ఇదేనా చదువుకున్న డాక్టర్లు ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు కుట్ర చేసి ఈ దేశంలో బ్లాస్ట్లు చేయడానికి, ఆఖరికి తినే తిండిలో తాగే నీళ్ళలో విషం కలిపి మనల్ని కుట్ర చేస్తే ఎలక్షన్లు వస్తే బ్లాస్ట్లు అయితే అని కుట్ర. ఇంతకంటే నీచం, ఇంతకంటే దేశద్రోహం ఇంకొకటి ఉండదు. ఇట్లా మాట్లాడేటువంటి మిత్రులందరికీ కూడా వారి విఘ్నతకే వదిలేస్తూ ఉన్నాం. దేశాన్ని ప్రేమించమని చెప్పినటువంటి గురుజాడ చెప్పినటువంటి మాటల్ని గుర్తు తెచ్చుకోరు తప్ప ఈ దేశాన్ని బ్లాస్ట్ చేయాలనేటువంటి తక్కువ ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులకి సమర్థించవద్దని ఈ సందర్భంగా నేను సోషల్ మీడియా మిత్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను. తినవద్దు రుచులు ఎందుకన్నా, 2 రోజులు ఆగితే సాయంత్రం కల్లా రిజల్ట్ వస్తుంది. వెయిట్ ఫర్ ద రిజల్ట్ వచ్చినాక మాట్లాడుకుందాం. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు, ఏం జరిగిందనే తర్వాత మాట్లాడుకుందాం. బీహార్ ఎన్నికల కంటే కొన్ని గంటల ముందు ఈ బ్లాస్ట్ జరిగింది, దీనికి భారతీయ జనతా పార్టీకి సంబంధం ఉందని మాట్లాడేటువంటి మేధావులందరూ కూడా నా విజ్ఞప్తి. ఈ బ్లాస్ట్కి సంబంధించి కొంతమంది డాక్టర్స్ని కొన్ని యూనివర్సిటీస్లో ఇంక్లూడింగ్ హైదరాబాద్తో సహా అరెస్ట్ చేసినప్పుడు, వాళ్ళ మూలాలన్నీ కదులుతున్నప్పుడు ఏదో ఒకటి చేసి ఒక అరాచకం సృష్టించాలని జరిగిన బ్లాస్ట్గా చూడాలి. దేశ ప్రజల్ని కాపాడేందుకు ప్రయత్నం చేయాలి తప్ప విఘ్నులు, బాగా చదువుకున్న వాళ్ళు ఇట్లాంటి తప్పుడు చర్చకు తెరలేపి దేశ సమగ్రతకు నష్టం చేయొద్దని సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను.